మన పురాణ కాలం నుంచి కేవలం మన హిందూ దేశ పురాణ కాలం, గ్రీక్ దేశంలో కూడా వాళ్ళది మంది చాలా పురాతనమైన సంస్కృతి. ఈ పురాతనమైన సంస్కృతిలో యుద్ధం చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటించే యుద్ధం చేస్తారు. మరి ఇప్పుడు ఏమవుతున్నదంటే, ఇటుపక్క ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, అంటే యేసు ప్రభు అక్కడ నడిచిన స్థలం, సిలువ వేసిన స్థలం, అలాంటి వాటిని వీళ్ళు ధ్వంసం చేసేస్తున్నారు. అవన్నీ యునెస్కో చేత గుర్తించబడ్డాయి. వాటిని ఎవరు పాడు చేయకూడదు, శిక్షార్హులు అన్నారు. ఎవరో కేర్ చేస్తున్నారండి ఈ రోజుల్లో. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో వాళ్ళకి వాళ్ళ మహమ్మద్ ప్రవక్త నడిచిన ప్రదేశాలు అవి ఇవి రకరకాల వాళ్ళకే ఉంటాయి కదా, పవిత్రమైన స్థలాలు. ఆ పవిత్రమైన స్థలాలు వీరు నాశనం చేసేస్తున్నారు. వెరిసి రాబోయే కాలంలో ఎవరికి కూడా దేవుడు అంటే దైవభక్తి అన్న పాప భీతి కానీ ఉండకుండా ఈ యొక్క సమాజాన్ని ఇద్దరు కలిసి నాశనం చేసేస్తున్నారు. వాళ్ళు నాశనమే కావటం కాదండి, ప్రపంచాన్ని, నైతిక విలువలు లేకుంటే వాళ్ళ సంస్కృతుల్ని మొత్తం నాశనం చేసి రేపు వచ్చే తరం పచ్చి రాక్షసులాగా, ఎందుకంటే వాళ్ళకి దేవుడు భయం ఉండదు, దెయ్యం భయం ఉండదు. వాడికి ఏది తోస్తే ట్రంప్ లాగా అదే. ఇక వచ్చే కాలం అంతగా ట్రంప్ లాంటి తిక్కవాలే పుడతారేమో. ఎందుకంటే దేవుడు లేకపోతే, ఈ యొక్క మాన్యుమెంట్స్ లేకుండా ఉంటే దేవుడు భయం ఉండి బట్టే కనీసం ఇంతకాలమైనా ఇంతమందినే అవుతున్నారు. అది కూడా లేదనుకోండి, సమాజం ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు? ఏమో, నాకు చూస్తుంటే చాలా భయంగా ఉంది. రాబోయే రోజుల్లో మరి సమాజం విపరీత పరిణామాలకి, విపరీతమైన దోపిడీకి, మరి విపరీతమైనటువంటి అన్యాయాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందేమో. అలాంటి రోజు రాకూడదని కోరుకుంటూ, మీరు కూడా కోరుకొని మన ద్వారా ఏదైనా సహాయం చేయగలిగితే ఈ విషయంలో ఉడతా భక్తిగా అందరం కలిసి చేద్దాం. సీఎం ఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.